వందనాలండి. ఈరోజు ఆగస్టు 25. దానియేలు ప్రార్థనా జీవితం గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు 6:10. ఇట్టి శాసనం సంతకం చేయబడనని దానియేలు తెలుసుకొని కొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. అంతకుముందు వచనాల్లో అయితే ఏదైతే రాజు సంతకం పెట్టిన శాసనం దాని గురించి రాయబడి ఉంది. 30 దినములు రాజుకు తప్ప ఎవరికి ప్రార్థించకూడదు అనే రాజు శాసనము బయలు వెళ్ళింది అనే సంగతి దానియేలుకు తెలిసినా కూడా తన అలవాటు ప్రకారము రోజుకు 3 సార్లు ప్రార్థిస్తూనే ఉన్నాడు. దానియేలుకు క్రమబద్ధమైన ప్రార్థనా జీవితం కలవాడు. ఈనాడు మన ప్రార్థనలకు ఆటంకము ఎవరి బెదిరింపుల వల్ల కాదు కానీ మన పని ఒత్తిడి వల్లనే జరుగుతూ ఉంది. దేవునితో సహవాసము ప్రార్థనతోనే జరుగుతుంది కాబట్టి ప్రార్థనా జీవితం గురించి చాలా శ్రద్ధ వహించాలి. దానియేలు తానున్న పరిస్థితిలో ఏ విధంగా నడుచుకోవాలో వాక్యం ద్వారానే తెలుసుకున్నాడు. సొలొమోను రాజు తన మందిర ప్రతిష్ఠ సమయంలో చేసిన ప్రార్థనలో ఇటువంటి పరిస్థితిని ఊహించుకొని ఈ విధంగా అన్నాడు. సొలొమోను రాజు ప్రార్థించేటప్పుడు మొదటి రాజులు 8:47-49 వరకు చదవండి. దాంట్లో కనపడుతుంది. ప్రజలు తమ చెరలో పశ్చాత్తాపడి విన్నపం చేసినప్పుడు ఆకాశమైన నీ నివాస స్థలమందు నువ్వు వారి ప్రార్థన విన్నపములు విని వారి కార్యము జరిగించుము అని ప్రార్థన చేశాడు. అది దానియేలు జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ఈ విషయంలో రాజీ పడదలుచుకోలేదు. శరీర సంబంధులు ఏం చెప్తారు? కిటికీలు మూసుకొని రహస్యంగా ప్రార్థించుకోవచ్చు కదా అంటారు. అయితే దానియేలు రాజీ పడకుండా తన అలవాటు ప్రకారం ప్రార్థించాడు. అతను తన స్థలం మార్చుకోలేదు, తన ప్రార్థనా విధానం కూడా మార్చుకోలేదు. మోకాల్లోని ప్రార్థించడం ద్వారా అందరి దృష్టి ఆకర్షించి తాను ప్రార్థిస్తున్నానని అందరికీ తెలుస్తుందనే సంగతి తెలిసి కూడా అతను మానలేదు. దేవుణ్ణి సంతోషపెట్టుట అతనికి ముఖ్యం కాబట్టి మార్చుకోలేదు. ఇంకొక ప్రశ్న కూడా కొంతమందికి రావచ్చు. దానియేలు తూర్పు వైపుకు తెరుచుకున్న కిటికీ యొద్ద మోకాల్లోని ప్రార్థించుట తప్పనిసరి అనుకున్నవాడు 3 సార్లు చేయాల్సిన అవసరం ఏంటి? ఉదయాన్నే చీకటి వీడక ముందే రాత్రి చీకటి పడ్డాక చేసుకోవచ్చు కదా అంటారు. అలాంటి ఆలోచన దానియేలుకు రానేలేదు. దానియేలు అలవాటు ప్రకారము 3 సార్లు అందరూ చూస్తుండగానే ప్రార్థించేవాడు. అతను చెరలో ఉన్నాడు. అతన్ని నాశనం చేయాలని కుట్రలు చేసేవారు తన చుట్టూ ఉన్నారు. అయినా కూడా దానియేలు సమయం చూసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్తూ ప్రార్థించేవాడు. అంతేగాక అతను తన ప్రభు ఎదుట ప్రార్థించి కృతజ్ఞతలు చెప్తున్నాడు అనే సంగతి అందరికీ తెలిసేటట్టు చేసేవాడు. మనుషులు అతను ప్రార్థించే సంగతి చూడవచ్చు కానీ అతను మనుషుల ఎదుట కాదు, దేవుని ఎదుట ప్రార్థిస్తున్నాడు. దానియేలుకి ఇది కొత్తేమీ కాదు. తన కష్ట సమయంలో తనకు కావలసిన శక్తికి నడిపింపు కొరకు రాజువైపు చూడలేదు కానీ తనకు అవసరమైన వాటి కొరకు దేవునిపై మాత్రమే ఆధారపడ్డాడు. ప్రార్థన చేసుకుందాం. దేవా, దానియేలు చేసిన ప్రార్థన, అతని డిసిప్లిన్డ్ ప్రేయర్ లైఫ్ గురించి మేము జ్ఞాపకం చేసుకొని మేము కూడా ఆ విధంగా ఉండేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.